అందరూ నమస్కారం. నా పేరు చిషు. ఈరోజు CAD ఏంటిది మాట్లాడదాం. CAD ఒక కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. CAD అంటే ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ జనాలు యూజ్ చేస్తారు. మేము ఇది ఇంజినీరింగ్‌కి, ఆర్కిటెక్చర్‌కి, ప్రొడక్ట్ డిజైన్‌కి ఇలాంటి ప్రయోజనం కోసం మేము ఉపయోగిస్తాము. వేరే సాఫ్ట్‌వేర్‌లు కూడా ఉంటాయి. కొన్ని 2 డైమెన్షన్‌ల కోసం ఉంటాయి. వేరే 3 డైమెన్షన్‌లు ఉంటాయి. కొన్ని ఎలక్ట్రానిక్ డిజైన్‌కి ఉంటాయి. వేరే ప్రయోజనం కోసం ఉంటాయి. విషయానికి ఏమిటంటే చాలా ఉపయోగాలున్నాయి. ఎఫ్‌టీసీ కోసం రోబోట్‌కి డిజైన్ చేయడానికి CAD చాలా అవసరం ఉంటది. CAD తోటి రోబోట్ డిజైన్‌కి తక్కువ కష్టం ఉంటది. మాకు 3 డైమెన్షన్‌లు మోడల్స్ చేయవచ్చు. దానివల్ల మంచి ప్లానింగ్, ప్రొటోటైపింగ్ మరియు ఇటరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రోబోట్ కట్టే ముందు మొత్తం చూసుకోవచ్చు. CAD వల్ల మోడల్‌ని అనాలిసిస్ చేయడానికి, 3D ప్రింట్ చేయడానికి లేదా ఇంజనీరింగ్ పోర్ట్‌ఫోలియోలో విజువల్స్ రెండర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా CAD సాఫ్ట్‌వేర్‌లు ఉన్నాయి. AutoCAD, SolidWorks, Onshape, Fusion 360, NX, Cardio, Creo, Rhino లాంటి కొన్ని పేరు చెప్పాలంటే. FTCలో మనం parametric CAD అనేది యూజ్ చేస్తాం. డైరెక్ట్ మోడలింగ్ CAD సాఫ్ట్‌వేర్ లక్కన ఈ లిస్ట్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్‌లు parametric CAD ఉంటది. కానీ అవి అన్నీ కావు. parametric CADలోని పార్ట్‌ని తయారు చేయడానికి ఫీచర్స్ లేదా జియోమెట్రిక్ ఆపరేషన్‌ని ఒకటి మీద ఒకటి కట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగ యాడ్ చేస్తారు. నీకు ఒక ఫీచర్ ట్రీ లేదా మోడల్ ట్రీ లేదా మోడల్ హిస్టరీ లేదా టైమ్‌లైన్ తయారవుతుంది. ఇది ఆపరేషన్ సీక్వెన్స్ నీకు ప్రతి ఫీచర్ ఎలా రిలేట్ అవుతుంది క్యాప్చర్ చేసుకోవచ్చు. దీనివల్ల నీ హిస్టరీలోకి వెళ్ళది ముందు చేసిన ఆపరేషన్‌ని ఎడిట్ చేయొచ్చు. అక్కడ చేసిన చేంజెస్ దానికి ఈడ ఉన్న ఫీచర్స్ మీద ప్రభావం చూపిస్తాయి. ఇది చాలా పవర్ 3D మోడలింగ్ విధానమ్మా. డైరెక్ట్ మోడలింగ్లో ఆ హిస్టరీ అన్ని పక్కన పెట్టిస్తుంది. నువ్వు డిఫరెంట్ ఆపరేషన్స్ చేసి నీ పార్ట్ తయారు చేయగలవు. కానీ అవి ఎక్కడ హిస్టరీలో క్యాప్చర్ అవ్వవు. కొన్ని సాఫ్ట్‌వేర్‌లు 2 విధాల పని చేయడానికి అవకాశం ఇస్తాయి. అంటే parametric CAD లాగా కూడా వాడవచ్చు. డైరెక్ట్ మోడలింగ్ లాగా కూడా చేయొచ్చు. ఇప్పుడు CAD ఏంటి అని ఒక బేసిక్ ఐడియా వచ్చింది. కాబట్టి స్పెసిఫిక్ సాఫ్ట్‌వేర్‌లు మరి ఎఫ్‌టీసీకి ఏది మంచిది అని మాట్లాడదాం. ఎఫ్‌టీసీలో యూజ్ ఎక్కువగా పడే సాఫ్ట్‌వేర్‌లు Onshape మరి Fusion 360. ఇవి 2 కూడా CAD వరల్డ్‌లో చాలా కొత్త సాఫ్ట్‌వేర్‌లు కానీ ఎఫ్‌టీసీలో బాగా పాపులర్ అయ్యాయి. దీని ఒక మెయిన్ కారణం క్లౌడ్ ఫీచర్స్ ఉండడం. ఇది డేటా మేనేజ్మెంట్ మరియు కొలాబరేషన్ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రత్యేకంగా నీకు టీమ్‌తో పని చేయాలి అనగా ఇంకో కారణం ఏంటి అంటే విత్ ఇన్ ఎడ్యుకేషన్ యూజర్స్‌కి చాలా ఈజీగా యాక్సెస్ చేయగలవచ్చు. అందుకే ఎఫ్‌టీసీలో పాపులర్ అయ్యాయి. ఎఫ్‌టీసీలో సాలిడ్వర్క్స్ మరియు ఇన్వెంటర్ గురించి కూడా వింటారు. ఇది అన్ని ఇండస్ట్రీలో కొంచెం పథక మరి స్టాండర్డ్ సాఫ్ట్‌వేర్‌లు. ఇవి అన్నీ ఉన్నా మా టీమ్‌కి Onshape బాగా నచ్చింది. ఎఫ్‌టీసీలో Onshape చాలా ఎక్కువ మంది వాడుతారు. మరి ఎఫ్‌టీసీ కమ్యూనిటీలో Onshape కోసం చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ Onshapeలో ఎఫ్‌టీసీ పార్ట్స్ లైబ్రరీ ఉంది. ఇది ప్రధాన వెండర్స్ అందిస్తున్న అన్ని పార్ట్స్‌ని ఫుల్ కేటలాగ్స్‌గా మెయింటైన్ చేస్తుంది. ఈ పార్ట్స్‌ని అలాగా కొత్త పార్ట్స్‌ని కమ్యూనిటీ కంటిన్యూయస్‌గా అప్డేట్ చేస్తుంది. ఇంకా జనాలు ఫైల్స్ ఈజీగా ఫైండ్ చేసుకుంటారు. కన్ఫిగరబుల్ పార్ట్స్ ఉంటాయి, ఫీచర్ స్క్రిప్ట్స్ ఉంటాయి, షేర్ చేయొచ్చు. ఫీచర్ స్క్రిప్ట్స్ వల్ల నీ టూల్ బార్‌లో కస్టమ్ ఫీచర్స్ యాడ్ చేసి నీ డిజైన్‌లో వాడుకోవచ్చు. Onshape మొత్తం క్లౌడ్ బేస్ కాబట్టి ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైవ్‌గా ఫైల్స్ మీద కొలాబరేట్ చేయొచ్చు మరియు వర్క్ స్టేషన్ లాంటివి అవసరం లేదు. నార్మల్ ల్యాప్‌టాప్స్‌పై కూడా బాగానే పెర్ఫార్మెన్స్ వస్తుంది. డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే వైఫై పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంటర్నెట్ కొంచెం స్లోగా లాగ్ ఉండొచ్చు. కొంతమంది ఫైల్స్ క్లౌడ్‌లో స్టోర్ అవ్వడం గురించి కూడా కన్సర్న్ చూపిస్తారు. వీటి పక్కన నాకు పర్సనల్‌గా Onshapeలో CAD వర్క్ ఫ్లో హ్యాండిల్ చేసే విధానం Fusion కన్నా ఎక్కువ నచ్చింది. కానీ Fusionకి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానిలో బ్రాడర్ టూల్ సెట్ ఉంది. మరి రెండరింగ్, క్యామ్ లాంటి ఫీచర్స్ కూడా దొరుకుతాయి.
క్యామ్ అనేది మషీనింగ్ కోసం చేసే సాఫ్ట్వేర్. మరి ఫ్యూజన్లో దీని వదదానికి హైయర్ లెవెల్ ప్లాన్ దేవని అవసరం లేదు. ఇంకా ఫ్యూజన్లో జనరేటివ్ డిజైన్ లాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది అన్ని CAD సాఫ్ట్వేర్లు ఉండవు. ఇలా చెప్పుకుని మిగతా సిరీస్లో మనం ఆన్ షేప్ వదబోతున్నాం. కానీ నీకు ఆన్ షేప్ నేర్చుకోవడానికి ఇష్టం లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే చాలా CAD కాన్సెప్ట్స్ మిగతా సాఫ్ట్వేర్లు కూడా అప్లై చేయగలవు. మిగతా సిరీస్లో రోబోట్ డిజైన్ ఎలా స్టార్ట్ చేయాలి, CAD ఎలా స్టార్ట్ చేయాలి, మరి ఇంకా కొన్ని CAD ఐడియాస్ మరి టెక్నిక్స్ గురించి మాట్లాడతాం. మీకు CAD గురించి కొంచెం తెలుసు, మరి కమ్యూనిటీ రీసోర్సెస్ కావాలంటే గేమ్ మాన్యువల్ 0 చాలా మంచి రిసోర్స్. మరి అన్అఫిషియల్ FTC డిస్కార్డ్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీ అందరికీ ధన్యవాదాలు.